పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతా విశ్వనాథ్ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే జన సందోహం కనిపిస్తూ ఉంది. జనాలు భారీగా తరలి వచ్చారు. గీత గారికి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వేలాది మంది జనం అయితే హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు చూస్తూ ఉంటే ఇక్కడంతా కూడా వైసీపీ మయమైపోయింది. పిఠాపురం అంతా కూడా పిఠాపురం అంటేనే ఇప్పుడు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్. ఎందుకంటే ఒక ప్రధాన పార్టీగా ఉన్నటువంటి జనసేన అధినేత ఇక్కడ పోటీ చేస్తున్నారు. దానికి ధీటుగా గీత గారు చాలా గట్టి పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమదే విజయం అంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆమెకి ఆరోగ్యం సహకరించకపోయినా, అంటే వయసు రీత్యా ఆమె 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మొన్న ఒక రోజు సిక్ అయినా సరే ఆమె తిరిగి వెంటనే కోలుకుని జగన్ గారి దగ్గరికి వెళ్ళి కాకినాడ సభకు అటెండ్ అయ్యారు. ఆమె ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎలాగైనా సరే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. జగన్ గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనని తల్లి సమానురాలుగా పోల్చడం పట్ల కూడా ఆమె చాలా ఆనందపడ్డారు. ఇప్పటివరకు గీత గారికి ఒక అమ్మాయే, ఇప్పటి నుంచి అబ్బాయి కూడా ఉన్నారు అంటూ ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గీత గారిని ఆశీర్వదిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైన అభిమానం వల్ల ఇంకా మరింత రెట్టింపైన ఉత్సాహంతో ఈరోజు మనం చూడొచ్చు. ఇక్కడ వేలాది మంది జనం అయితే వచ్చారు. గీత గారిని ఎలాగైనా సరే చట్టసభలకు పంపించాలని ఆ పార్టీ నాయకులు అయితే అనుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, చాలామంది జనం వచ్చారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఎలాగైనా సరే ఈ నామినేషన్ సక్సెస్ అవ్వాలి, గీత గారికి ఎంత బలం ఉందని మొత్తం యావత్ ప్రజానికానికి తెలియజేయాలి, పిఠాపురం నియోజకవర్గం అందరికీ కూడా తెలియాలన్నట్టుగానే ఇక్కడ కార్యకర్తలు అయితే వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పుడే గీత గారు నామినేషన్ అయిపోతున్నారు. నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఏమాత్రం ఇక్కడ ఎండకు లెక్క చేయకుండా ఈ విజయోత్సవ సభలాగా జరుగుతుంది ఈ ర్యాలీ. చాలామంది హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి చేరుకుని గీత గారికి చాలా మద్దతు తెలుపుతున్నారు. జై జగన్ జై గీత అంటూ ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిఠాపురం నుంచి గీత గారిని గెలిపించుకుంటామని వారి కార్యకర్తలు అయితే తెలియజేస్తున్నారు. మొత్తం ఇక్కడ చూడొచ్చు, వేలాదిగా ఇక్కడికి జనం వచ్చారు. మొత్తం కార్యకర్తలతో నిండిపోయిందని చెప్పొచ్చు పిఠాపురం అంతా. ఎటు చూసినా వైసీపీ కండువాలు, వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.